ఇప్పుడు సార్ మరి రేపు ఎగ్జామ్ అనంగానే ఈరోజు స్టూడెంట్స్ మ్యాథ్స్ బుక్స్ పట్టుకోవాలంటే చాలా భయపడతారు. సో, దానికంటే ఒక స్టడీ ప్లానింగ్ అనేది ఎలా చేయాలంటారు? ఓకే. అంటే రేపు ఎగ్జామ్ అనంగా ఈరోజు బుక్స్ పట్టుకుంటే వచ్చే ఈ సబ్జెక్ట్ అయితే కాదండి. ఈ మ్యాథమెటిక్స్ అనేది. స్టార్టింగ్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. హార్డ్‌లీ లాస్ట్ 2 మంత్స్ గాని, 3 మంత్స్ గాని ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్. అలా చేస్తేనే ఈ మ్యాథ్స్‌లో మనకి ఈజీగా 75 కానీ, ఒక బాటమ్ స్టూడెంట్స్ ఈజీగా పాస్ అయ్యేదానికి గాని ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే స్టూడెంట్ సెపరేట్‌గా ఫార్ములాకి ఒక స్లాట్ అనేది పెట్టుకోవాలి. అంటే నేను ఈ డేలో, ఈ టైంలో నేను ఫార్ములా చదవాలి. ఈ టైంలో నేను ప్రాక్టీస్ చేయాలి అనేది స్టూడెంట్ ఓన్‌గా ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఓన్ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం స్టూడెంట్‌కి. ఎవరో మోటివేట్ చేస్తే జస్ట్ ఒక 1 అవర్ బుక్స్ తీస్తారు. అట్లా కాకుండా సెల్ఫ్ మోటివేషన్ నేను చదవాలి అని ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్‌గా తీసుకుంటారో అప్పుడే స్టూడెంట్ ఈ మ్యాథ్స్ అనేది చేయగలరనమాట. ఒకరి ఫోర్స్ మీద చేయకూడదు ఎప్పుడు స్టూడెంట్ అనేవాళ్ళు. ఇట్లాగానే మనం చేసుకుంటే ఈజీగా ఈ మ్యాథ్స్ అనేది చేయొచ్చు. మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్‌లో ఫార్ములాస్ అంటే చాలా మంది బాధపడుతుంటారు. ఏడుపొచ్చేస్తుంటది. సో, ఆ ఫార్ములాని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. స్టూడెంట్ రిపీటెడ్‌గా అంటే రిపీటెడ్‌గా మెమరైజ్ చేయాలి ఆ ఫార్ములా అనేది. మార్నింగ్ పొద్దున్నే లేవడం గానీ, ఇప్పుడున్న ఈ జనరేషన్‌కి పొద్దున్నే లేయడం చాలా కష్టమైపోతుంది. 6, 7 కూడా లేలేకపోతున్నారు. అట్‌లీస్ట్ ఆ 6కి లేచినప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ గానీ డైలీ ఈ టాపిక్ అని నేను పెట్టుకొని మెమరైజ్ చేయగలిగితే ఫార్ములా అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. ఊరికే చదవడం కాదండి, మ్యాథ్స్ అనేది ఎప్పుడైనా సరే రాయాలి. రాస్తేనే గుర్తుంటుంది. ఈ హ్యాండ్, మైండ్ ఎప్పుడైతే సింక్ అవుతాయో అప్పుడే నీకిక్కడ మ్యాథ్స్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. ఊరికే చదివినామంటే జస్ట్ అట్లా కాసేపే గుర్తుంటుంది. మనం నీటి మీద రాసినట్టే. రాసినప్పుడే రాసిన చేపే కనపడుతుంది కదా! అట్లాగే మ్యాథ్స్ కూడా చదివితే చదివిన చేపే ఉంటుంది. ఎప్పుడైతే మనం పెన్ను పెట్టి చేస్తామో అప్పుడే ఈ మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. రైట్ సార్.